మహబూబాబాద్ జిల్లాలోకి మరో టైగర్ ఎంటర్ అయింది. కొత్తగూడెం మండలం ఎంచగూడ అటవీ ప్రాంతంలోకి మరో పులి ప్రవేశించినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పంట పొలాల్లో పులి పాదముద్రల ఆధారంగా అధికారులు ఈ మేరకు ధృవీకరించారు. నిన్న రాత్రి నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా, జంగాలపల్లి తండాల మీదుగా కానాపురం మండలం కీర్య తండాలోని పంట పొలాల్లోకి పులి వచ్చినట్టు గుర్తించారు. అక్కడి నుంచి నేరుగా కొత్తగూడ మండలంలోని ఎంచగూడ అడవిలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఇక సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలోకి మరో టైగర్ ఎంటర్ అయింది. కొత్తగూడ మండలం ఎంచగూడ అటవీ ప్రాంతంలోకి మరో పులి ప్రవేశించినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పంట పొలాల్లో పులి పాదముద్రల ఆధారంగా అధికారులు ఈ మేరకు ధృవీకరించారు. నిన్న రాత్రి నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా, జంగాలపల్లి తండాల మీదుగా కానాపురం మండలం కీర్య తండాలోని పంట పొలాల్లోకి పులి వచ్చినట్టు గుర్తించారు. అక్కడి నుంచి నేరుగా కొత్తగూడ మండలంలోని ఎంచగూడ అటవీలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్, ప్రస్తుతానికి టైగర్ ఇప్పుడు ఎక్కడుంది? ప్రస్తుతం టైగర్ మహబూబాబాద్ జిల్లా పరిధికి సంబంధించి కొత్తగూడ ప్రాంతంలో ఉన్నట్టుగా అటవీ శాఖ అధికారులు మనం చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గత వారం 10 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద పులి భయాందోళనతో ప్రజలంతా కూడా భయపడుతున్న పరిస్థితి స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి ఈ పులి వచ్చినట్లుగా భావిస్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇటు ఏదైతే నువ్వూరు వెంకటాపూర్ మండలం ఉంటుందో అక్కడి నుంచి ఇటు ఏటూరు నాగారము, తాడువాయి మీదుగా నిన్నటి వరకు ఏదైతే నల్లబెల్లి ప్రాంతంలో కూడా పులి అడుగులు కనిపించిన పరిస్థితి మనం చూసాము. రుద్రగూడెం ప్రాంతంలోనే ఏకంగా 2 రోజులు అంటే మొన్నటి నుంచి నిన్న రాత్రి వరకు కూడా పులి ఒకే దగ్గర ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారుల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. పూర్తిగా వరంగల్ జిల్లా అంటే కాస్త అటవీ ప్రాంతం తక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. మనం ములుగు జిల్లా చూసినట్టయితే ములుగు ఏజెన్సీ ప్రాంతం అటవీ శాతం ఎక్కువగా ఉండే ప్రదేశం. అక్కడ పెద్ద భయం లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటు వరంగల్ వైపు వస్తున్న కొద్దీ ఒక భయం అయితే ప్రజల్లో నెలకొన్న పరిస్థితి ఈ మనం చూస్తా ఉన్నాం స్పష్టంగా. ఇప్పుడైతే ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కోనాపూర్, ఓటాయి అటవీ ప్రాంతంలో పెద్ద పులి ప్రస్తుతం సంచరిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాదాపు 24 నుంచి 48 గంటల ప్రాంతం పాటు ఇటు రుద్రగూడెనికి సంబంధించి ఆ ప్రాంతంలోనే ఉన్నట్టుగా మనకు అటవీ శాఖ అధికారుల ద్వారా తెలుస్తా ఉంది. ఆ అటవీ ప్రాంతం కూడా 20 నుంచి 30 ఎకరాలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతమే. మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇవాళ పరిస్థితి కూడా మనం చూసినట్టయితే ఏదైతే కొత్తగూడ మండలం కోనాపురం అదేవిధంగా ఓటాయి అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పులి సంచరిస్తున్నట్టుగా పులి కాలుముద్రలను కూడా అటవీ శాఖ అధికారులు సేకరిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఆడపులి ఇది ఆడపుల మగపుల అనేది తెలియాల్సింది. నిన్నటి వరకు ఒక సందేహం ఉండేది, ఒక క్వశ్చన్ అయితే మనకు కనిపించిన పరిస్థితి. నల్లబెల్లిలో కనిపిస్తా ఉంది, ఇటు కొత్తగూడ ప్రాంతంలో కనిపిస్తా ఉంది. కాబట్టి 2 పులులు వచ్చాయన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. ఒకటి ఆడపులి, రెండోది మగపులి. వీటితో పాటు ఒక చిన్న పులి కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందింది. కాకపోతే అలాగే రవికాంత్, అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇప్పటి వరకు? ఎప్పటికక్కడ అటవీ శాఖ అధికారులు అయితే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. పులి వెళ్లిన మార్గాల్లో వాళ్ళు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఏవైతే అనౌన్స్మెంట్లు కూడా ఇప్పిస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కొన్ని చోట్ల దండోరాలు కూడా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం గమనించాల్సింది, గతంలోనూ
కొత్తగూడెం మండలంలోని ఓటాయి, రాంపూర్, కర్లయి అటవీ ప్రాంతాలకు సంబంధించి అక్కడ పులి సంచరించిన పరిస్థితి. పులి దాడిలో కొన్ని ఆవులు కూడా గతంలో మృతి చెందిన పరిస్థితి. మళ్ళీ రెండవసారి పులి ఆ అటవీ ప్రాంతం గుండా వెళ్లడము, సంచరించడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా, ఏజెన్సీ ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి రైతులు, కూలీలు ఎక్కడ పెద్ద పులి తమను కలుసుకుపోతుందన్నటువంటి భయాందోళన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కూలీలు, రైతులు మాత్రం పనులకు వెళ్లేందుకు మాత్రం భయపడుతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆయా గ్రామాలు పులి సంచరిస్తూ వెళ్లే పాదముద్రలను అనుసరిస్తూ వాళ్ళు కూడా వెళ్తున్న క్రమంలో, అన్వేషిస్తూ వెళ్తున్న క్రమంలో ఆయా గ్రామాలను ఎటువైపు వెళ్తున్నటువంటి అంచనాలతో ముందుగానే ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను పోలీస్ శాఖ సహకారం కావచ్చు, ఇటు పంచాయతీ సెక్రటరీల సహకారంతో కావచ్చు, వాళ్ళని అప్రమత్తం అయితే చేస్తా ఉన్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే వరంగల్ జిల్లా ఇటు రుద్రగూడెం లాంటి ప్రాంతం చాలా తక్కువ విస్తీర్ణం ఉండే అడవి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకుంటా ఉన్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక అడవి పందిని చంపి తిని ఉంటున్నటువంటి అంచనాలకు కూడా అటవీ శాఖ అధికారులు వచ్చారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.